హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సాయంత్రం కానీ, మార్నింగ్ కానీ, ఎప్పుడు కానీ ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చుతుంది. ఎంతో బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే 2 కప్పుల బియ్యపిండికి ఒక 4 మీడియం సైజు ఉల్లిగడ్డలు కోసుకొని పక్కకు పెట్టుకున్నా. తర్వాత ఒక 4 లేదా 5 మిరపకాయలు చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మిరపకాయలు చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డల్లో వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత 2 చెంచాల జీలకర్ర వేసుకోవాలి. చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు విచ్చుకోవాలి. తర్వాత 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మీ దగ్గర అల్లం ఉంటే అల్లం వేసుకోవాలి. లేకపోతే మిక్సీ పట్టుకున్న అల్లం వేసుకోవాలి ఒక చెంచా. తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని మన డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఒక 3 లేదా 4 కళ్యామాకు రెమ్మలు వేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. అందులో ఒక 2-3 చెంచాల నువ్వులు కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. నూనె వేడయ్యాక వీడియోలో చూపించిన ఈ విధంగా పిండిని తీసుకొని గారెలాగా ఒత్తుకొని అందులో వేసుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ ఎమ్మి గారెలు రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయో చెప్పండి. 2 వైపులా ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్? ఉల్లిగడ్డ బియ్యపిండి గారెలు రెడీ అయిపోయినాయి. ఇందులోకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. వాటివి కూడా తినచ్చు, చాలా బాగుంటాయి. చాలా రుచిగా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.